శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా హిరణ్యకశిపుడు తనకు ప్రత్యక్షమైనటువంటి బ్రహ్మగారిని స్తుతి చేస్తూ ఉన్నాడండి. కల్పాంతమైనప్పుడు ఎవడు ఉండడు కనుక సమస్తము చీకటియే. అప్పుడు నీవు స్వయం ప్రకాశముతో వెలుగుచుందువు, అంటే ఆవరణ భేదము లేని నేనను ప్రజ్ఞగా ఉందువు, అది ఏ బ్రహ్మ అంటున్నారండి మాస్టారు. స్వయం ప్రకాశముతో వెలుగుచుందువు అంటే ఆవరణాలు ఉండవు, ఇంకా ఆవరణ భేదములు లేని నేను అనేటువంటి ప్రజ్ఞగా ఉంటావు. అట్టి నీ ప్రకాశముతో త్రిగుణములు వ్యక్తమగును. అవి ఏ తమోగుణము, రజోగుణము, సత్వగుణము. అందు రజోగుణముతో లోకములను సృష్టి చేయుచున్నావు, సత్వగుణముతో అస్తిత్వము చేకూర్చుచున్నావు, తమోగుణముతో అంతము చేయుచున్నావు. ఇన్నిటికి మొదటి వాడవు నీవు. సమస్తమునకు కారణము నీవే ఆగుచున్నావు. నీ వెలుగు నీలోనే పుట్టి జీవులకు వెలుగునిచ్చుచున్నది. మనస్సు, ప్రాణము, బుద్ధి, ఇంద్రియములు మొదలగు రూపములతో నీవే అలంకరింపబడి ఉన్నావు. వానికి అతీతుడుగా ఆనందమయుడుగా ఉన్నావు. అట్టి నీకు నేను మహాభక్తితో నమస్కరింతును. హిరణ్యకశిపుడు అంటూ ఉన్నాడండి, నీవు మాకు ముఖ్యమైన ప్రాణముగా ఉన్నావు కనుక ప్రజాపతి స్వరూపుడవు. అంటే ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, ముఖ్యమైన ప్రాణమనగా ముఖమునకు సంబంధించిన ప్రాణము. ముఖ్యమైన ప్రాణం అంటే ఏంటండి? ముఖానికి సంబంధించింది. సంస్కృతమున ముఖమనగా నోరు. ఇంపార్టెంట్ పాయింట్ అండి. సంస్కృతంలో ముఖం అంటే ఏంటి? నోరు. తెలుగులో ముఖం అంటే మొత్తం మన తలని మొత్తాన్ని మనం ముఖం అంటాం. సంస్కృతమున ముఖమనగా నోరు. శ్వాసకు, ఆహారమునకు సంబంధించిన ప్రాణము ముఖ్య ప్రాణము. అది లేనప్పుడు సృష్టియే లేదు. జీవించుట, స్తుతించుట ఉండదు. అప్పుడు నేను జీవించినను నిన్ను స్తుతించినను నీవే కారణమని అర్థము. ఈ జీవరాశుల గుణములకు నీవే ఆధారము. త్రయీమయమైన దేహముతో క్రతువులను వర్తింపచేయుచున్నావు. ఏమండి, త్రయీమయము అంటే ఏంటండి? త్రయీమయము అనగా చేయువాడు, చేయబడు పని, చేయుట అను మూడిటితో నిండి ఉండుట. మూడిటితో నిండి ఉండటండి. త్రయీమయము అంటే మూడిటితో నిండి ఉండటం. ఏంటి ఆ మూడు? చేయువాడు, చేయబడు పని, చేయుట. ఈ మూడిటితో నిండి ఉండటం. క్రతువులనగా కర్మలు. ఒకే సృష్టికర్త కర్మ క్రియలుగా, అంటే ఒకే సృష్టికర్త కర్మక్రియలుగా ఏర్పడి పనులు సృష్టించుచున్నాడని అర్థము. ఈ సమస్త విద్యలు కలసి నీ దేహ నిర్మాణము అనబడును. ఏ ప్రయోజనము సాధించు వారికైనా నీవే సాధనకు అనుకూలుడవు. అంటే ఏంటండి? తన తపస్సు ప్రయోజనమును ఆశించినది కనుకనే బ్రహ్మను గూర్చి చేసి తినని సూచించుచున్నాడు. ఏమియు కోరకున్నచో అంతర్యామికి సమర్పితమగును. అప్పుడు నారాయణుడే జీవితముగా జరిగిపోవును కనుక నారాయణుని స్మరించుట వేరుగా ఉండదు. తాను జయ విజయులలో ఒకడు కనుక స్మరింపకుండుట సాధ్యము కాదు. ఇట్టి సందర్భమున వానిని ద్వేషించుటయే స్మరించుటకు మార్గము. అదండి ఈ సందర్భంలో ఏంటి? ద్వేషించటమే స్మరించడానికి మార్గం. చాలా ఇంపార్టెంట్ విషయం అండి ఇది. ఏమీ కోరలేదనుకోండి, అప్పుడు అంతర్యామికి సమర్పితం అవుతుందట. మనం ఒక మంచి పని చేస్తున్నాం, దాని నుంచి ఏమి ఆశించట్లా, ఏమి కోరట్లా. తపస్సు చేసుకున్నాం, ఏమి కోరట్లా. అప్పుడు ఏమవుతుంది? అది అంతర్యామికి సమర్పితం అవుతుంది. అప్పుడు నారాయణుడే జీవితంగా జరిగిపోతుంది కనుక ఇక వేరే నారాయణుని స్మరించడం అనేటువంటిది ఉండదు. అయితే స్మరింపకుండా ఉండలేడు కదా, ఎందుకు? జయ విజయుల్లో ఒకడు కదా. అందువల్ల ఇట్టి సందర్భమున వాణిని ద్వేషించుటయే స్మరించుటకు మార్గము. దాని కొరకే పెద్ద కార్యసాధన ప్రణాళిక పెట్టుకొని బ్రహ్మను గుర్చి తపస్సు చేసెను. సంపదలు కోరు భక్తులందరూ ఏ కోరికలు కోరువారైనను విష్ణువునో శివునో అంతర్యామిగా కొలుచుచున్నామని భ్రమపడినను వారు
వారి దేవుడు చతుర్ముఖుడే గాని అంతర్యామి కాడు. అది తెలిసి పట్టుదలతో చతుర్ముఖుని గూర్చియే ఇతడు తపస్సు చేసెను. అంటే సంపదలు కోరేటువంటి భక్తులందరూ కూడా ఏ కోరికలు కోరినా సరే విష్ణువునో శివుణ్ణో అంతర్యామిగా కొలుచుతున్నారని భ్రమపడినా కూడా వారి దేవుడు చతుర్ముఖుడే కానీ అంతర్యామి కాదంటున్నారు. ఆత్మనిష్ట గలవారికి నీవు తమ స్వరూపముగా కనిపించుచున్నావు. కాలస్వరూపుడవై జీవుల ఆయువును తరుగుజేయుచున్నావు. జ్ఞానము విజ్ఞానము నీ రూపములే. నీవు ధ్యానించుచున్న వారిలో అంతరాత్మవు అనగా ధ్యాన సంకల్పమూర్తివి. ఎవడు ధ్యానము చేసినప్పుడు వాని ధ్యానస్వరూపుడుగా కనిపింతువు. కనుక నీకు ఆద్యంతములు లేవు. అంటే ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, ఎవడు చూచినప్పుడు వానికి ఆకాశము నీలముగా కనిపించును. ఎవరు చూస్తే వాళ్ళకి నీలంగానే కనిపిస్తుంది. చూచువారు పుట్టుచూ చచ్చుచుందురు కానీ ఆకాశము అట్లే ఉండును, నీలముగా కూడా ఉండదు. ఆకాశం అలాగే ఉంటుంది కానీ నీలంగా కూడా ఉండదట. చూచువాడు వాని కన్ను పుట్టినప్పుడు నీలముగా ఉండును. అట్లే సృష్టికర్తయు అనగా ఆకాశ స్వరూపుడని అర్థము. అందుండియే చూచువారందరూ వచ్చిపోవుచుందురు. ఇంకా చెప్తున్నాడండి బ్రహ్మగారు, నీవు త్రిమూర్తులకు అతీతుడవైన పరమాత్మవు అంటున్నాడు. త్రిమూర్తులకు కూడా అతీతుడవైన పరమాత్మవయ్యా నువ్వు అంటే అర్థం ఏంటండి? చతుర్ముఖుడు పరమాత్మ ఎట్లగును? మాస్టర్ అంటున్నారు ఇక్కడ. చాలా విస్తారమైన వివరణ ఇచ్చారండి మాస్టారు. ఇది చక్కగా జాగ్రత్తగా వినాలి మనం. కిటికీలో నుండి ఆకాశమును చూచినప్పుడు కిటికీ ఆకాశం అనవచ్చునా? ఆకాశమునకు చువ్వలు అడ్డున్నవి అనవచ్చునా? ఇచ్చట స్తోత్రము వంకపెట్టి హిరణ్యకశిపుడు తనకు హద్దులు పెట్టుకొనుచున్నాడు. అంతర్యామి అనగా ఎవడో తెలిసిన వాడే కానీ తాను మూర్ఖుడు కాడు. అయినను చతుర్ముఖునే అంతర్యామి అనుచున్నాడు. చతుర్ముఖునిలో కూడా ఉన్నది అంతర్యామియే కదా. అట్లు ప్రార్థించినచో తప్పేమి? వట్టి అంతర్యామిని ప్రార్థించినచో వరములు రావు. వట్టి అంతర్యామిని ప్రార్థిస్తే వరాలు రావుగా. కానీ ఇప్పుడు ఆయన కోరికతో చేస్తున్నాడు కదా. వట్టి చతుర్ముఖుని ప్రార్థించినచో సావు లేకుండునట్టి సాధన సాధ్యము కాదు. కనుక ఒట్టి చతుర్ముఖుణ్ణి ప్రార్థించినా లాభం లేదు, ఒట్టి అంతర్యామిని ప్రార్థించినా వరాలు రావు. అయితే చతుర్ముఖునే అంతర్యామిగా కొలిచినచో వాని భక్తుడైన తాను తన హద్దులలో అంతర్యామిగా చిరకాలము బ్రతుకుట సాధ్యము కావచ్చును. అప్పుడు ఎవడైనను నారాయణుడు అంతర్యామి అని చెప్పినచో నేనును ఒక అంతర్యామినే, కేవలము అంతర్యామి అని ఉండడు, నేను కూడా ఒక అంతర్యామినే అనొచ్చు. కేవలము అంతర్యామి అని ఉండడు. ఎవని తపస్సామర్థ్యమును బట్టి వాడు అంతర్యామి. నారాయణుడు ఎక్కువ అంతర్యామి అయినచో నన్ను ఎదిరించి తేల్చుకొనవచ్చును, లేదా వానిని చంపేదను అని నొక్కి చెప్పవచ్చును. అయ్యా నేను కూడా అంతర్యామినే. ఒకవేళ ఆయన ఎక్కువ అంతర్యామే, ఎక్కువ సామర్థ్యము కల అంతర్యామే అయితే తేల్చుకోమని యుద్ధంలో అని చెప్పవచ్చు అంటున్నారండి. ఈ భావనను భంగము చేసి ఈ భావనలో అంతర్యామిత్వము లేదని రుజువు చేయుటకే ప్రహ్లాదుడు పుట్టును. కనుక ఇందులో అంతర్యామిత్వం లేదని రుజువు చేయడానికి అదిగో పుట్టబోతూ ఉన్నాడు ప్రహ్లాదుడు పుట్టును. దానికి కావలసిన బీజములను ప్రహ్లాదుడు గర్భస్థుడుగా ఉన్నప్పుడే నారదుడు ఉపదేశించెను. దేహముతో శాశ్వతత్వము సాధించుట, శాశ్వతమూర్తి అయిన నారాయణునిలో మనముండుట అను రెండు వాదనలలో మొదటి దానికై పట్టుపట్టినవాడు హిరణ్యకశిపుడు. మొదటిదంటే ఏంటండి? దేహముతో శాశ్వతత్వము సాధించుట. దానికి పట్టుబట్టినవాడు హిరణ్యకశిపుడు అండి. రెండవది సత్యమని బోధించువాడు ప్రహ్లాదుడు. రెండవది ఏంటి? నారాయణునిలో మనముండుట. అదండి రెండవది. ఇచ్చట హిరణ్యకశిపుడు అజ్ఞానముతో
ఈ సాధన ప్రారంభము చేయలేదు, పట్టుదలతో చేసెను. అజ్ఞానంతో కాదండి, పట్టుదలతో చేశాడు. సాధింపగలిగినచో తాను సదేహముగా చిరంజీవి అయి శాశ్వతుడై తన ప్రజలకు అంతర్యామి అయి నిలబడవచ్చును. అప్పుడు తన శత్రువగు నారాయణుని చంపినట్లే. అంతరాత్మలో ద్వారపాలకుడు కనుక ఈ ఘర్షణలో ద్వారము తెరుచుకొని నారాయణుని సామీప్యమును సాధించుట రెండవ ప్రయోజనము. నెగ్గినచో హిరణ్యకశిపుడు గెలుచుట, నెగ్గనిచో శ్రీహరి ద్వారపాలకుడు గెలుచుట జరుగును. నెగ్గాడనుకోండి హిరణ్యకశిపుడు గెలుస్తాడు, నెగ్గలేదనుకోండి శ్రీహరి ద్వారపాలకుడు జై విజయులు వాళ్ళు కనుక వాళ్లేగా ఈ జన్మలెత్తింది, వాళ్ళు ఆ శ్రీహరి ద్వారపాలకుడు గెలుచుట జరుగును. ఇంకా చెప్తూ ఉన్నాడండి హిరణ్యకశిపుడు, ఈ చరాచర జగత్తులలో నీవు కానిదేదియును లేదు. ఈ వ్యక్తమైన రూపముగాక దీని వెనుక నీవే పరమాత్మవై పురాణ పురుషుడవై అనంతుడవై ఉన్నావు. అంటే ఏంటంటే అర్థము, నీవే మీ తండ్రి రూపమున సమర్థుడవై ఉన్నావు, కానీ మీ తండ్రి వట్టి అసమర్థుడన్నట్లు ప్రార్థించుచున్నాడు. హిరణ్యకశిపుడు అలా ప్రార్థిస్తూ ఉన్నాడండి. ఆద్యంతములు లేనివాడైనను ఈ ప్రాణములు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, త్రిగుణములు మొదలగు వానిని అంగీకరించితివి కనుక చతుర్ముఖ స్వరూపుడవై స్థూల స్వరూపముతో వ్యక్తమగుచున్నావు. ప్రాణము, ఇంద్రియములు మొదలగు వానిని అంగీకరించుట అనగా అంగములుగా స్వీకరించుట. వీటిని అంగీకరించటం అంటే ఏంటంటే అంగములుగా స్వీకరించటం. అట్టి నీకు బ్రొక్కెదను. కోరిన వారల కోరికలు కోరినట్లు తీర్చుటకు, తృప్తిపరచుటకు నీవు తప్ప ఇతరులు సమర్థులు కారు. కాదనక ఇత్తునన్నచో వరములు కోరుదును. అయ్యా, నువ్వు సమర్థుడవి కనుక కోరిన కోరికలు తీర్చేటువంటి వాడివి, నువ్వు కాదనకూడదు. కాదనకుండా ఇస్తానంటే నేను కోరతాను అంటున్నాడండి హిరణ్యకశిపుడు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. ఏమి కోరుకుంటాడు అనేటువంటిది రేపటి రోజున మనం చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.